మనందరం జాగ్రత్త పడాల్సిన, మనందరం అలర్ట్ అవ్వాల్సిన మరొక వార్త ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ పాలు తాగిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. చౌడేశ్వర నగర్కు చెందిన కృష్ణవేణి 85 సంవత్సరాలు, అలాగే కనకరత్నం 70 సంవత్సరాలు. వీరిద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో మరొక 13 మంది బాధితులకు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కల్తీ పాలు తాగిన వాళ్ళు. కల్తీ పాలు తాగిన బాధితుల్లో వీళ్ళందరిలో చాలా వరకు అనూరియా అనే ఒక హెల్త్ కండిషన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అనూరియా అంటే కిడ్నీలు పాడైపోయి మూత్రం ఆగిపోవడం. కల్తీ పాలు తాగడం వల్లే ఈ సమస్య వచ్చిందా అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. కల్తీ పాలు అమ్ముతున్న వ్యాపారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పరీక్షల కోసం ఆ పాలను ల్యాబ్కి కూడా పంపించారు అధికారులు. కల్తీ పాలు వల్ల కిడ్నీలు పాడైపోయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధితుల్లో 2 ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరొక 5గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్ ట్యాంకర్ క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఒకవేళ ఇలా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఈ పాల వల్లే ఇలా జరుగుంటుందంటూ అంచనా వేస్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే తెలిసే అవకాశం ఉందంటూ డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఆ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో అసలు ఏం జరిగింది, ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆ డైరీ ఆ పాలను తయారు చేసింది ఎవరు, అక్కడ తయారు చేసింది అనే మాట ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్గా పాలు గేదెల దగ్గర నుంచో ఆవుల దగ్గర నుంచో వస్తాయని మనకు తెలుసు, కానీ ల్యాబుల్లో తయారై వస్తాయని చెప్పేసి ఈ మధ్య మనం చూస్తున్నాం. సో అసలు ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి, డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు, ఆ బాధితులు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామంటే తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీంట్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ 1 డేలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారా అని అడిగారండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటని ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదండి, మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్. అసలు ఎలా అయిందో ఇప్పుడు తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదంటే అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. వాళ్ళు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. తినకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేశారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. రీసెంట్గా సో ఒకసారి అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఆ బాధితులు పరిస్థితి ఏంటి, 2 ప్రాణాలు కోల్పోతే మరొక 5గురికి సీరియస్గా ఉంది. ఆ వ్యాపారిని అరెస్ట్ చేశారంటూ తెలుస్తోంది. మరి అధికారులు ఏమంటున్నారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? చాలా ప్యానిక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది చాలామంది. నందు, ఏదైతే రాజమండ్రి రాజానగరం పరిధిలో కల్తీ పాలు కలకలం అయితే మొత్తం నిన్న స్థానికంగా మొత్తం అందరినీ కూడా కలవరపాటు గురి చేస్తుంది. ప్రధానంగా లాలా చెరువు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చౌడేశ్వర నగర్లో వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ భవ్య నగర్ అపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతం ఆ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రధానంగా యూరిన్ స్టక్ అయిపోవడంతో పాటు అలాగే ఫంక్షనింగ్ ఏదైతే లివర్ ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అయినట్టుగా వాళ్ళకైతే డయాలసిస్ చేయాలని ఒక్కసారిగా వీళ్ళ పలు
వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధితులకి ఇదే పరిస్థితి అయితే ఎదురైంది. అందరికి కూడా ఆ కిడ్నీలు అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని కూడా చెప్పడంతో పాటు యూరిన్ కూడా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా భయాందోళనకు గురవారు. ఒక్కసారి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్తో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇప్పుడైతే అందరూ కూడా చేరినటువంటి పరిస్థితి. ఇప్పటికే 11 మంది వరకు కూడా దీనికి బారిన పడి ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇందులో ఒక మహిళ నిన్నైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరొక బాలుడికి కూడా ఈ డయాలసిస్ చేయాలని వైద్యులు కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిస్థితి మొత్తం అందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఒక పాలు ఏదైతే కోరుకొండ ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి నరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక పాల వ్యాపారి పాలు వాడడం వల్లే అతను పాలు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ యొక్క కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వరుసగా హాస్పిటల్ పాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కల్తీ పాల వల్ల ఈ విధంగా జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక పక్కన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రాజమండ్రి చౌడేశ్వర నగర్లో ఉన్న భవ్య అపార్ట్మెంట్లో అయితే వాళ్ళందరినీ అంటే మంచినీటి ట్యాంకర్ క్లీన్ చేయకపోవడం వల్ల వచ్చింది, ఈ పాలు తాగడం వల్ల వచ్చిందనే కోణంలో పోలీసులతో పక్కన వైద్య శాఖ అధికారులతో పాటు అలాగే సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం అంతా కూడా ఇప్పటికే నిన్న నుంచి కూడా చేరుకున్నారు. శాంపిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు. ఎవరైనా ఈ యొక్క బారిన పడి ఈ విధంగా యూరిన్ స్టక్ అయిపోవడం కానీ ఇబ్బంది పడడం అందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చి వైద్య పరిస్థితులు సకాలంలో చేసుకోవాలి. ఎవరైతే ఆ యొక్క ప్రాంతంలో కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ఈ నర్సాపురం విలేజ్ సంబంధించినటువంటి గణేష్ అనే పాల వ్యాపారి ఎవరైతే సప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా అది వైద్యుల అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మొత్తం ఆ వైద్య శాఖ అధికారులు అక్కడ ఇప్పుడైతే చేరుకున్నారు. చేరుకుని ఆ మంచినీటి శాంపుల్స్తో పాటు పాలు కూడా శాంపుల్స్ సేకరించారు. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది ఇప్పటికే ఒక మహిళ చనిపోవడం, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడం పాటు బాలుడి యొక్క కండిషన్ ఒకరికైతే ఆ యూరిన్ ఫంక్షనింగ్ కూడా స్టక్ అయిపోవడం నేపథ్యంలో డయాలసిస్ చేయాలని కూడా వైద్యులు చూపించడంతోనే ఒక్కసారిగా ఏం జరిగిందనేది కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాల్లో కనబడుతుంది. అలాగే ఉదయం లేస్తే చాలు మనం ఆ పాలు తాగాలి, అలాగే ఉదయం లేస్తే పాలు నీరు తాగాలి, ఇటువంటి వాటి తాగడం వల్లే ఇటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అంటే పాలు కల్తీ వల్లే ఈ పరిస్థితి దాపరించిందా, మొత్తం ఏం జరిగిందనేది కూడా చౌడేశ్వర నగర్తో పాటు అలాగే వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ భవ్యనగర్ అపార్ట్మెంట్లో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేనివల్ల వచ్చిందనేది కూడా పూర్తిగా నిర్ధారణకైతే అధికారులు అయితే రావాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనబడుతుంది. నందు, హాస్పిటల్లో మరొక 5 మెంబర్స్ కి సీరియస్ గా ఉందంటూ తెలుస్తుంది. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? అంటే మొత్తం అందరూ కూడా 11 మంది వరకు కూడా దీని ఎఫెక్ట్ అయ్యారు. 11 మందిలో ఇప్పటికే బాలుడికి అంటే మనం చూసాం ఒక బాలుడి యొక్క పరిస్థితి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతను వెంటిలేటర్ పైనే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చిన్న పిల్లవాడికి డయాలసిస్ చేయవలసిన అవసరం వచ్చిందని కూడా తెలియని పరిస్థితి. అంటే పాలు తాగడం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయని కూడా అప్పుడైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు 11 మంది వరకు ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఒక మహిళ ఇప్పటికే చనిపోయారు. తను పాలు తీసుకోవడం వల్ల చనిపోయిందా, వేరే కారణాల వల్ల చనిపోయిందని కూడా అధికారులు ఇంకా నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంది. మరొక బాలుడి పరిస్థితి బాగోలేదు, మరొక మహిళ పరిస్థితి కూడా బాగోలేదు. అందరూ కూడా 11 మంది వరకు ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానిక ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ కూడా వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం అందించాలని కూడా ఇప్పటికీ వైద్యులకైతే సూచనలు అయితే చేస్తారు. ఇది దేనివల్ల జరిగిందనేది కూడా పూర్తి విచారణ అయితే ఇప్పుడు నిన్న నుంచి పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో కోరుకొండ పోలీసులు అయితే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా సేకరించి ఆ పాలు మొత్తం అన్ని కూడా తీసుకుని దేనివల్ల వచ్చిందనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. నందు, రైట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి ప్రకాష్ ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ కూడా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే 2 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆ మిల్క్ శాంపిల్స్ని తీసుకువెళ్ళారు, వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి ఉంది. కానీ మోస్ట్లీ పాల వల్లనే ఇదంతా జరిగి ఉండొచ్చు అంటూ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ ఒక్క నిమిషం పక్కన పెడితే మీరు మనందరం ఒప్పుకోగలిగిన ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా మనలో 50% మంది ఇప్పుడు మిల్క్ని కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళలో సుమారుగా 50% మంది
కల్తీ పాలనే తాగుతున్నాం. లేదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 60 నుంచి 70% మంది క్వాలిటీ లేని పాలనే తాగుతున్నాం. హార్డ్లీ 100లో 20 లేదా 30% మంది మాత్రమే మంచి పాలను, 100 ప్యాకెట్లు తీసుకుంటే అందులో 20 లేదా 30 లోపే మంచి పాలు. రిమైనింగ్ అన్నీ కూడా క్వాలిటీ లేనివే. వాటిలో 50% వరకు పూర్తిగా కల్తీ అయినటువంటి పాలు. అవి తాగుతూ పోతే మీ పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం చెడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశంలో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. మిల్క్ డిమాండ్ అరౌండ్ 3.8%, 3.78% ఇయర్లీ రైజ్ కనిపిస్తుంది మిల్క్ డిమాండ్లో భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా 1.5% ఉంటే భారతదేశంలో మాత్రం 3.78%, అంటే అప్రాక్సిమేట్లీ 4% పెరుగుతోంది. లాస్ట్ డికేడ్లో చూస్తే, అంటే గత 10 సంవత్సరాల్లో చూస్తే 63.56% మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది. వేర్ బఫెలోస్ అండ్ కౌస్ పర్సంటేజ్ ఇస్ రిడ్యూసింగ్. గేదెలు ఆవుల సంఖ్య తగ్గుతున్న సమయంలో, ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఉన్నటువంటి గేదెలు ఆవుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మిల్క్ ప్రొడక్షన్ మాత్రం 63.56% పెరిగిందా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒకసారి మీరు ఆలోచించండి. వెరీ డేంజర్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి 3 శాంపిల్స్లో ఒక శాంపిల్ ఫెయిల్డ్ ఇన్ సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే ప్రతి 3 ప్యాకెట్లలో ఒక ప్యాకెట్ సేఫ్టీ లేనిది, సేఫ్టీ స్టాండర్డ్స్ లేవు, అంటే కల్తీ పాలు, అడల్టరేటెడ్ మిల్క్. అంటే మనం మార్కెట్లో కొనే ప్రతి 3 ప్యాకెట్లో ఒక ప్యాకెట్ కల్తీదే ఉంటుంది. ఇక మరొక భయంకరమైనటువంటి వార్త నేను మీకు చెప్పనా? ఇది కేవలం ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్కు మాత్రమే కాదు, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రతి చోట ఇదే కండిషన్ ఉంది. ఏంటంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీసెంట్గా ఫిబ్రవరి 8న ఒక న్యూస్ని కన్ఫర్మ్ చేసింది. గుజరాత్కి సంబంధించిన వార్త ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇది. సో సబర్కాంతా అనేటువంటి డిస్ట్రిక్ట్లో, గుజరాత్లో ఒక ఫ్యాక్టరీ మీద రైడ్ జరిగింది. అక్కడ సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారట. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు. ఆ సింథటిక్ మిల్క్లో ఏం వాడుతున్నారో తెలుసా? వింటే ఒళ్ళు గగుట్ పొడుస్తుంది, భయం వేస్తుంది మనందరికీ. ఏం వాడి ఈ పాలు తయారు చేస్తున్నారు అనేది ఒక్కసారి నేను ఆ ఇంగ్రీడియంట్స్ చదువుతాను, విని చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, వాళ్ళు 1800 లీటర్ల పాలని ఒక రోజుకి తయారు చేస్తున్నారట. తయారు చేస్తున్నారు ఇక్కడ, అబ్జర్వ్ మై వర్డ్, తయారు చేస్తున్నారు. పాలని పితకడం లేదు, గేదెల దగ్గర నుంచో ఆవుల దగ్గర నుంచో తీయడం లేదు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు మిల్క్. ఎక్కడి నుంచి? ల్యాబుల్లో నుంచి తయారు చేస్తున్నారు. 300 లీటర్ల ఒరిజినల్ మిల్క్ తీసుకుంటే దాని నుంచి 1800 లీటర్ల మిల్క్ని ఫైనల్గా తయారు చేస్తున్నారు. మరి 1500, మిగతా 1500 లీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? 300 లీటర్లు రియల్ మిల్క్ అయితే, అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే డిటర్జెంట్ పౌడర్ నుంచి, యూరియా ఫెర్టిలైజర్ నుంచి, అలాగే ఈ సోడా, కాస్టిక్ సోడా అంటారు కదా, ఆ సోడా నుంచి, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ నుంచి, వే పౌడర్ నుంచి, అలాగే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ నుంచి, వీటన్నిటి నుంచి ఇది తయారు చేశారు. ఈ ఇంగ్రీడియంట్స్ మీరు వింటున్నారా? ఏమి ఇంగ్రీడియంట్స్ మీరు ఒకసారి చూస్తున్నారా? డిటర్జెంట్ పౌడర్ అంట. డిటర్జెంట్ పౌడర్ అంటే ఏంటి? మన బట్టలు ఉతుక్కునే డిటర్జెంట్ పౌడర్. మన ఇంట్లో బట్టలు ఉతుక్కుంటాం కదా, ఆ పౌడర్ మీరు తింటారా? మీ భోజనంలో అది కలుపుకోగలుగుతారా? మీ నాలుక మీద పెట్టుకోగలుగుతారా దాన్ని? దే ఆర్ ప్రొడ్యూసింగ్ మిల్క్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ యూరియా ఫెర్టిలైజర్, పొలాల్లో యూరియా చల్లుతాం కదా, ఆ ఫెర్టిలైజర్ వాడుతున్నారు. పొలాల్లో చల్లే యూరియా కెమికల్ డైరెక్ట్గా. అలాగే కాస్టిక్ సోడా, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ని మనం ఇంట్లో వంట నూనెల్లో కొంతమంది వాడుతున్నారు పామ్ ఆయిల్ని. అదే చాలా డేంజర్, హార్ట్ బ్లాక్స్ వస్తాయని చెప్తుంటే
ఈ మిగతా డిటర్జెంట్లు మిగతా కెమికల్స్తో పాటు దీన్ని కూడా కలుపుతున్నారట దాంట్లో. రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ అంట. అలాగే వే పౌడర్ అంట, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంట. వీటితో తయారు చేస్తున్నారు. అంటే 1800 లీటర్లు 1800 లీటర్లలో 300 లీటర్లు రియల్ మిల్క్ అయితే మిగతా 1500 లీటర్లు వీటితో తయారు చేశారు. అండ్ యు ఆర్ కన్స్యూమింగ్ డైరెక్ట్లీ టు యువర్ బేబీస్, టు యువర్ ఫాదర్, టు యువర్ మదర్ అండ్ యూ ఆల్సో. మీరు వీటిని తాగుతున్నారు. జస్ట్ ఇమాజిన్, మీ ఇంట్లో మీరే పామ్ ఆయిల్ని, డిటర్జెంట్ పౌడర్ని, యూరియా ఫెర్టిలైజర్ని, కాస్టిక్ సోడాని, వే పౌడర్ని, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని అన్నిటినీ కలిపి ఒక బాటిల్లో వేసి బాగా మిక్స్ చేసి మీరు తాగుతారా? మీ పిల్లలకి తాపిస్తారా? మీ ఇంట్లో మీ తల్లికో మీ తండ్రికో తాపిస్తారా? బట్ యూ ఆర్ కన్జ్యూమింగ్ దట్. మీకు తెలిసి తెలియక మీరు కొంటున్నటువంటి పాలలో మీరు తాగుతుంది అదే. అండ్ ఇది ఎక్కడ బయటపడింది? గుజరాత్లో బయటపడింది. ఇది కేవలం గుజరాత్కే పరిమితమా? కాదు. ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట ఇదే. ఇన్ ఎవ్రీ 3 samples 1 sample is failed. 1 sample is failed సేఫ్టీ స్టాండర్డ్స్ విషయంలో. నో, కొన్ని కేసెస్లో ప్రతి 3 శాంపిల్స్లో 2 శాంపిల్స్ ఫెయిల్ అవుతున్నాయి. డూ యూ నో దట్? మీకు తెలిసే తాగుతున్నారా మీరు తాగుతున్న పాలని? అండ్ మనలో చాలామంది కొన్ని సో కాల్డ్ బిగ్ బ్రాండ్స్, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దోస్ నేమ్స్, మీ అందరికీ తెలియదేం కాదు ఆ పేర్లు ఏంటనేది. సో కాల్డ్ బిగ్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఆ పాలు తాగరు, వాళ్ళ పిల్లలకి ఆ పాలు పట్టరు, వాళ్ళు ఆ పెరుగు తినరు, ఆ నెయ్యి తినరు. కేవలం మీకు అమ్మడానికి మాత్రమే అవన్నీ. వాళ్ళ ఇళ్లలో ఏం తింటారు? వాళ్ళ ఇళ్లలో ఏం తాగుతారు? వాళ్ళ ఇళ్లలో గేదెలను, వాళ్ళ ఫామ్ హౌస్లో గేదెలను పెంచుకుంటారు, ఆవులను పెంచుకుంటారు, అవి మాత్రమే తాగుతారు. కేవలం అవి మీకు మాత్రమే స్పెషల్గా. సో అర్థం చేసుకోండి. అండ్ ఈ మధ్య తిరుమల లడ్డు విషయం కూడా మనం వింటున్నాం కదా. సరే, ఆ జంతు కొవ్వులు ఉన్నాయా లేదా అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది పక్కన పెడితే ఆ తర్వాత 2 పార్టీలు ఆ డైరీ ఇవన్నీ కెమికల్స్ అని చెప్పేసి గొడవ పడుతున్నాయి. ఒకరేమో ఇదిగో ఇవి సరే దాంట్లో కొవ్వు లేకపోయినా సరే కెమికల్స్ ఉన్నాయని చెప్పి అంటుంటే, లేదు మీ అధికారంలో ఉన్నప్పటి నుంచే, గతంలో అప్పటి నుంచి ఈ కెమికల్స్ ఉన్నాయి, ఆ డైరీలు అప్పటి నుంచి వచ్చాయని చెప్పేసి గొడవ పడుతున్నారు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిగ్ డీప్ ఇన్ టు దట్. కాకపోతే రియాలిటీ అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు. సో మీరు తాగుతున్నటువంటి పాలు ఖచ్చితంగా కల్తీవే. దెర్ ఈజ్ నో సేఫ్ మిల్క్ అవుట్ సైడ్. మీ ఇంట్లో గేదె ఉందా? మీ ఇంట్లో ఆవు ఉందా? వాటిని పిండుకొని తాగండి మీకు కావాలంటే పాలు. లేదు, మీ పక్కింట్లోనూ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకవేళ వాళ్ళు పిండినటువంటి పాలు మీకు ఇస్తున్నారా? ఓకే. బట్ డోంట్ బై దీస్ ప్యాకెట్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య మార్కెట్లో కొన్ని చోట్ల మాకు దగ్గరలో ఫార్మ్స్ ఉన్నాయి ఊరి చివర, అక్కడి నుంచి మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి దెర్ ఈజ్ నో లేబుల్, దెర్ ఈజ్ నథింగ్, నో టెస్ట్, డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్మేస్తున్నారు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో పెట్టి. ఇట్స్ మోర్ డేంజరస్. కనీసం మీరు ఆ బ్రాండ్స్ వాళ్ళని అడగడానికి ఉంటుంది, ఏంటి మీ పాలు తాగి మాకు ఇలా అయిందని చెప్పడానికి. కానీ బయట అమ్ముకునే వాళ్ళ దగ్గర అది కూడా అడగలేం. మీరు తాగుతున్న పాలు కల్తీ, మీరు తింటున్న పెరుగు కల్తీ, మీరు తింటున్న నెయ్యి కల్తీ. ఇక మీరు తింటున్నటువంటి స్వీట్స్, కోవాలు అవి ఇవన్నీ తింటున్నారు కదా బయట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కోవా బన్. జనరల్గా మీరు బయట ప్యాకెట్లలో దొరికే ఉన్నాయి కదా, సో అవి కూడా కల్తీనే. ఎక్కడి నుంచి వస్తాయి? పాలు లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అంటే ఇదిగో డిటర్జెంట్ పౌడరు, యూరియా, పామ్ ఆయిల్, వే పౌడర్, లేదంటేనేమో ఇక స్కిమ్డ్ మిల్క్ పౌడర్స్, ఇవే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. మీరు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో చూసుకోండి. లేదంటే ఇదిగో ఇప్పుడు చూశారు కదా, 2 ప్రాణాలు కోల్పోతే మరొక 5 కండిషన్ సీరియస్గా ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మనం తాగుతున్న పాలు కూడా కల్తీ అవుతున్నాయా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో అవును అని 95% మంది అంటే కాదని 5% మంది అంటున్నారు. కానీ మీరందరూ మళ్ళీ అవే పాలు తాగుతున్నారు. ఆ తర్వాత మీ ఇష్టం, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయం.
కొంచెం పైకి ఎత్తాలి సార్ పై అలా 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 ఉంది. ఒక నిమిషం ఓకే ఓకే పెట్టిందంటే అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇబ్బంది ఏమీ లేదు. వాటర్ బంద్ మంచినీళ్ళకి అయితే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ముందు కార్పొరేషన్ వాటరా సార్ అయ్యి? ఆ కార్పొరేషన్ రోజు కింద అలా పెట్టండి అలా పెట్టండి. ఏంటి సార్ వాటర్ చెకింగ్ సార్ ఇది? వాటర్ క్లోరిన్ ఆలమ్మ కొంచెం పైకి ఎత్తాలి సార్ పై అలా 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 ఉంది. పేరేంటమ్మా? ఒక నిమిషం మన దాంట్లో విజయ్ ఓకే ఓకే పెట్టిందంటే అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇబ్బంది ఏమీ లేదు. వాటర్ బంద్ మంచినీళ్ళకి అయితే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ముందు కార్పొరేషన్ వాటరా సార్ అయ్యి? ఆ కార్పొరేషన్ రోజు కింద అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.